హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు చూపించే వీడియో ఏంటంటే కనకాంబరం గురించి. కనకాంబరం మనకి చెట్టు నిండా పూయాలన్నా మొక్కకి పోషకాలు మనము ఏమి ఇవ్వాలి, తెగుళ్ళు రాకుండా ఏ రకంగా జాగ్రత్త తీసుకోవాలి, ఈ రకం కనకాంబరానికి మనం పూలు ఎక్కువ పూయాలి అంటే అది మనం ఎలా చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు మీరు ఇందులో చూసేది ఇది ఇండోర్ కనకాంబరం అండి. మొక్కకి పూలు అయిపోయాక ఈ పూకాడలన్నీ తీసేసి దానికి పోషకాలు ఇస్తే మళ్ళీ కొత్త పూకాడలు అనేవి వచ్చి మళ్ళీ పూలు వచ్చేస్తాయి అన్నమాట. మనకి గుత్తులుగా రావాలి అంటే మనం ఏ పోషకాలు ఇవ్వాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. కనకాంబరాల్లో చాలా రకాలు ఉంటాయండి. నేను ఒక షార్ట్ వీడియోలో పెట్టాను. ఇది విత్తనాలతో వచ్చే కనకాంబరం అన్నమాట. ఈ మొక్కకి విత్తనాలు అయితే రావన్నమాట. కొమ్మతో అయితే మనం మొక్కని గ్రో చేసుకోవాలి. కనుక మనకు ఆ టెండో ఒక్క మొక్క ఉంటే కనుక చాలా స్ప్రెడ్ అయిపోతాయి. అంటే ఇది మనం మొక్క పెరిగినప్పుడల్లా కొమ్మలు కట్ చేసి పక్కన గుచ్చేస్తూ ఉన్నాం అనుకోండి, కొత్త కొత్త మొక్కలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. మొక్కని మాత్రం మనం కొమ్మలు విరిపి అలా పెడుతూ ఉన్నాం అనుకోండి, బాగా ఎక్కువగా మొక్కలు బుషీగా అయిపోతాయి. మనకి కొత్త కొత్త మొక్కలు కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఈ ఎల్లో కలర్ కనకాంబరం, దీనికి కూడా విత్తనాలు అయితే ఉండవండి. ఇక్కడ మనం కొమ్మలతో పెట్టుకోవాల్సిన మొక్కే అన్నమాట. నాటు కనకాంబరాలు ఒక్కటే విత్తనాలతో పెట్టుకుంటాం అన్నమాట. ఇంకా దీనికి వాతావరణం ఎలా ఉండాలి అంటే ఎండ అనేది ఎక్కువగా ఉండాలి. ఎక్కువ ఎండ అయితే మాత్రం అక్కర్లేదన్నమాట. కనకాంబరం, నాటు కనకాంబరం మొక్కలకి వాటర్ కూడా ఎక్కువగానే ఇస్తూ ఉండాలండి. వాటర్ ఎప్పుడైతే తగ్గిందో ఆకులన్నీ వడిలిపోయినట్లుగా వేలాడిపోతూ ఉంటాయన్నమాట. మొక్కకైనా అండి వాటర్ అనేది చూసుకుని ఇవ్వాలండి. ఎక్కువైతే ఇవ్వకూడదు అనమాట. ఇప్పుడు నా కుండి చూడండి ఎంత పొడిగా ఉందో. ఈ మధ్య రెడ్ కనకాంబరాలు కూడా వస్తున్నాయండి. అవి కూడా విత్తనాలతోనే వస్తాయన్నమాట. కనకాంబరం మాత్రం మనకి గుత్తులుగా పూసేస్తుందనే చెప్పాలి. కనకాంబరం అయితే మరీ ఎండలో అయితే ఉండకూడదండి. నాటు కనకాంబరాలు అవి ఉన్నట్టుగా దీనికి ఇండోర్ కనకాంబరానికి ఎండలో ఉంటే కనుక కాస్త పూలు కలర్ షేడ్ అయిపోతాయి, వడిలిపోతుంది మొక్క కూడా. అంటే 1 గంట ఎండ అయితే మాత్రం ఈ మొక్కకి చక్కగా సరిపోతుంది. చిన్న బాల్కనీస్, అపార్ట్మెంట్స్ లో వాళ్ళు పెంచుకోవడానికి ఈ మొక్క చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఇండోర్ కనకాంబరం ఈ మొక్క బాగా పూలు పూస్తాయి అన్నమాట. మన అపార్ట్మెంట్ లో వాళ్ళు ఎక్కువగా ఈ మొక్క పెట్టుకున్నాం అనుకోండి, ఒక్క మొక్క పెట్టుకుంటే చాలు బోలెడు పూలు అనేవి వచ్చేస్తాయి. అయితే లేడీ కనకాంబరం అనమాట. ఇది విత్తనాలతోనే వచ్చేస్తుంది. నాటు కనకాంబరానికి అయితే ఎండ ఎక్కువే కావాలి. దీన్ని సెమీ షేడ్ లో ఉంచితే కనుక మొక్క పెరుగుతుంది కానీ పూలు అనేవి చాలా తక్కువగా వచ్చేస్తాయి. ఎక్కువ పూలు రావాలి అనుకున్నప్పుడు ఇలా పూలు అయిపోయినాక ఈ నెలని అంటే పూ కాడలని ఇలా తీసేయాలన్నమాట. ఇవి తీసేస్తే మనకి పూలు అనేవి మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి అక్కడి నుంచి పూ కాడలు వచ్చేస్తాయి. ఏంటంటే విత్తనాలు రాని మొక్కలు ఉంటాయి చూసారా, వాటికి ఇవి కట్ చేసేసుకోవాలి. అవే విత్తనాలు వచ్చే మొక్కలు అనుకోండి అలా ఉంచేయండి, వాటిల్లో విత్తనాలు అనేవి వచ్చేస్తాయి. చూసారా నేను చూపిస్తున్నాను, ఇగో విత్తనాలు వస్తున్నాయి చూసారా, దీనికి మనం ఉంచేయాలన్నమాట. ఉంచితే మనకి విత్తనాలు అనేవి వచ్చేస్తాయి. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే విత్తనాలు రాని మొక్కలకి ఇలా కొమ్మలు కట్ చేసేయండి. విత్తనాలు వచ్చే మొక్కలకి మాత్రం ఇవి పువ్వు టిన్నెలని అలానే ఉంచేస్తే దాంట్లో విత్తనాలు వస్తాయి. మనం కొత్త మొక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇలా విత్తనాలని సేవ్ చేసుకున్నారు కదా, ఈ కనకాంబరం విత్తనాలని ఎక్కువ రోజులు అలాగే ఉంచేసుకున్నారు అనుకోండి, ఆ విత్తనాలకి బూజు పట్టేసి విత్తనాలు మొలకలు అనేవి రావన్నమాట. మీరు ఎప్పటికప్పుడు విత్తనాలు రెడీ అయ్యాయి అంటే మట్టిలో వేసేసుకోవాల్సింది. వానాకాలం కోసం, ఎండాకాలం కోసం మనం ఎదురు చూస్తూ అయితే ఉండకూడదు అనమాట. ఈ జాగ్రత్త అయితే ఈ విత్తనాలకి తీసుకోవాలి. విత్తనాలను అయితే నిల్వ అయితే మాత్రం ఉంచకండి. చాలామంది దాచుకుందాం ఈ విత్తనాలని, ఈ మొక్కలు బాగున్నాయి కదా అని అనుకుంటూ ఉంటారు కదా, అలా అయితే ఉంచుకోకూడదు. ఎప్పటికప్పుడు వేసేసుకుంటూ ఉండాలి. ఇంకా పోషక ద్రావణాలు ఏమి ఇవ్వాలనేది చూద్దాం రండి. పూకాడలు కట్ చేశాక ఇది కనుక ఇచ్చారంటే మీకు ఎక్కువ పూలన్నీ వచ్చేస్తాయి. అవేం లేవండి, మనం కిచెన్లో వాడుకునేటువంటి ఆవాలు. మొక్కలకి నేను పువ్వులు చూస్తున్నాను కనుక మీ అందరికీ కూడా ఇదే చెప్తున్నాను. పూసే పూల మొక్కలన్నిటికీ కూడా ఇది కనుక ఇచ్చారు అంటే పూలు చాలా ఎక్కువగా అయితే వచ్చేస్తాయి. మామూలు అప్పుడు మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా పూల మొక్కలకి పూలు పూసే సమయంలో మాత్రం ఈ ఫెర్టిలైజర్ తప్పకుండా ఇచ్చి తీరాలి. నేను మీకు చూపించాలని కొన్ని ఆవాలను అయితే ఇలా మిక్సీ పట్టేసుకుని తెచ్చుకున్నాను. మీకు ఎన్ని మొక్కలు అయితే ఉన్నాయో చూసుకుని అన్ని ఆవాలని ఇలా మిక్సీ పట్టేసుకుని తీసుకోండి. ఈ ఆవపిండిలో మనకి అన్ని రకాలైనటువంటి పోషకాలు కూడా ఉంటాయన్నమాట. పూలకి కావలసినటువంటివి.
లో మెగ్నీషియం, కాల్షియం అలా అన్ని రకాలైనటువంటి సూక్ష్మ స్థూల పోషకాలన్నీ ఉంటాయన్నమాట దీంట్లో. ఇందులో నేనైతే కాసిన ఆవాలు తీసుకున్నాను. కాసిన ఆవాలు అయితే మిక్సీలో తిరగవు కాబట్టి చిన్న మిక్సీలో తీసుకున్నాను. మీరైతే రోలు అలాంటి వాటిల్లో దంచి అయితే తీసుకోండి. అయితే వారానికి ఒకసారి మీరు తప్పనిసరిగా కనకాంబరం మొక్కకైతే ఇవ్వాలి. ఇది కనుక ఇచ్చారంటే మీకు చెట్టు నిండా పూలు అయితే బాగా వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ నేను మీకు చూపించాలని అంటే ఒక స్పూన్ అయితే ఆవపిండి తీసుకుంటున్నాను. 1 లీటర్ వాటర్కి 50 గ్రామ్స్ ఆవాలు అయితే సరిపోతాయి అన్నమాట. మీకు చూపిద్దామని ఇలా ఒక చిన్న డబ్బాలో ఒక స్పూన్ అంత ఆవపిండిని అయితే తీసుకుంటున్నాను. మీరు 50 గ్రామ్స్ ఆవాలు తీసుకున్నారనుకోండి, 1 లీటర్ వాటర్ పోసుకోండి. మీరు ఇంకా అంతకన్నా తక్కువ తీసుకున్నారనుకోండి, ఇలా ఒక చిన్న డబ్బాలో దానికి తగ్గట్టుగా ఆవపిండిని అయితే వేసుకోండి. ఎన్ని రోజులు మనం పర్మెంట్ చేయాలి అంటే 3 డేస్ అనేది పర్మెంట్ చేసుకోవాలన్నమాట. ఈ వాటర్ అంతా కూడా ఆవపిండితో నానిపోయి ఉంటుంది చక్కగా. అలా 3 రోజులు పక్కన పెట్టి ఉంచేయండి. మూత మాత్రం గట్టిగా పెట్టకండి, ఇలా లైట్గా పెట్టి ఉంచేయండి. లేకపోతే ఒక క్లాత్ అయినా కట్టుకొని ఉంచుకోండి. రోజులకైతే ఈ ద్రావణం చక్కగా రెడీ అయిపోతుంది. దీన్ని మాత్రం నీడలో పెట్టండి, ఎండకు పెట్టకండి, వానకి కూడా పెట్టకండి. ఓకేనా? డైల్యూట్ ఎలా చేసుకోవాలి అంటే దీనికి 1:3 రేషియోలో, అంటే ఇది ఒక డబ్బా ఉందనుకోండి, ఇలాంటివి 3 డబ్బాలు ప్లెయిన్ వాటర్ని కలిపి మీరు మీ మొక్కలకి ఇచ్చేయటమే. అదే 1 లీటర్ తీసుకున్నారనుకోండి, ఈ ఫెర్టిలైజర్ 3 లీటర్స్ ప్లెయిన్ వాటర్ కలిపేసి డైల్యూట్ చేసి మొక్క మొదట్లో ఇచ్చేయండి. నేను చెప్పాలనుకున్న విషయం, మీరు మీ కనకాంబరం మొక్క ఎంతైతే తీసుకుంటుందో అంటే మీరు పోస్తే అది అబ్జర్వ్ చేసుకోవాలి, కానీ మరీ కిందకైతే కారిపోకూడదు ఫెర్టిలైజర్స్. అలా అబ్జర్వ్ చేసుకునే అంత మాత్రము మొక్కలకి ఇచ్చేసేయండి. ఎక్కువగా మిగిలిపోయాయి అనుకోండి ఈ నీళ్ళు, ఇది వేరే మొక్కలకైనా పోసుకోవచ్చు, లేకపోతే మరుసటి రోజు మళ్ళీ ఈ మొక్కకి అయితే ఇచ్చేయచ్చు అన్నమాట. ఈ పౌడర్ చేసుకుని కూడా మీరు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ కొన్ని కొమ్మల్ని కట్ చేసి ఇలా కోకోపీట్లో గుచ్చి ఉంచానండి. అవి నాకు కొత్త మొక్కలు తయారవుతాయి అన్నమాట. మీరు కూడా ఇసుకలో కానీ కోకోపీట్లో కానీ ఇలా గుచ్చి కొత్త మొక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదైతే నేను ఒక వీడియో అయితే చేశానండి ఇలా కొమ్మలతో. ఇది నిత్యమల్లి కొమ్మ, ఇది కూడా చూసారా గుచ్చి చాలా రోజులు అయింది. దీనికే ఫ్లవర్ వచ్చింది, దానికి కూడా సీడ్స్ వచ్చేస్తున్నాయి. నిత్యమల్లికి సీడ్స్ వస్తాయి కదా, ఇందులో ఎల్లో ఒకటి, రెడ్ ఒకటి, వైట్ ఒకటి ఉంటాయి. నా దగ్గర రెడ్ కలర్ ఉంది, నేను ఫ్లవర్స్ ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇలా కొమ్మలతో అయితే కొత్త మొక్కలను అయితే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట కనకాంబరాన్ని. ఈ ఇండోర్ కనకాంబరానికి వచ్చే తెగుళ్ళు ఏంటో చూసేద్దాం. చలికాలము వేసవికాలానికి మధ్యలో అయితే దీనికి తెల్లదోమ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందండి. మొక్కని ఇలా ఊపంగానే అది ఎగురుతూ కనిపిస్తుంది అనమాట. అంటే మన మొక్క మీద ఉన్నట్టయితే అది కనపడుతుంది ఇలా ఊపంగానే. దానికి నేను చాలా పెస్టిసైడ్స్ అంటే చెప్పానండి. అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి కషాయం, లేకపోతే వేప నూనె కషాయం, ఇలా ఏదైనా మీరు మొక్క పైన స్ప్రే చేసుకోండి. ఆ తెల్లదోమ తగ్గే వరకు మనం ఎప్పుడూ మొక్కల్ని కంటితో చూస్తూ ఉంటేనే మనం వాటికి ఏ ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు, ఏ పెస్టిసైడ్స్ ఇవ్వచ్చు అనేది మనకి అర్థమవుతుందండి. ఆ తెల్లదోమ ఉన్నప్పుడు ఆకులన్నీ పసుపచ్చగా అయిపోవడము, ఆకులు రాలిపోవటము, పండిపోయినట్లుగా అయిపోవటము అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు వేసవికాలం అంతా కూడా పిండి నల్లి ఉంటుందండి. ఇక్కడ చిగుర్లు ఉన్నాయి చూసారా, ఆ చిగుర్ల దగ్గర ఉన్నట్లుగా ఉంటుంది. ఎక్కడైతే మూలల చిన్న చిన్న చిగుర్లు ఉన్న చోట ఈ పిండి నల్లి అనేది చక్కగా తయారైపోతుంది. ఒకటి వచ్చింది అంటే ఇంకా దాని వెనకాల చాలా చాలా తయారవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పూలు, ఈ పువ్వు కాడల దగ్గర, ఈ చిగుర్ల దగ్గరనే ఈ పిండి నల్లి అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మనం అబ్జర్వ్ చేసి చేతితో నలిపేయచ్చు, లేకపోతే సర్ఫ్ వాటర్ కానీ లేకపోతే ఏదైనా లిక్విడ్ సోప్ కానీ వేసి మనం స్ప్రే అయితే చేసేయచ్చు అనమాట. మనం ఎంత స్ప్రే చేసినా అయితే అది పోదనమాట. ఆకుల సందుల్లో ఎక్కడో లోపల ఉంటుంది. అదైతే ఇలా చేత్తో నలిపేయటమా లేకపోతే పుల్లతో తీసి పక్కన పారేయటమా అనేది చేయాలన్నమాట. మీరు తప్పనిసరిగా పెస్ట్ కంట్రోలర్స్ అయితే స్ప్రే చేస్తూ ఉండాలి. ఇక చలికాలంలో అయితే పేనుబంక ఎక్కువగా ఈ మొక్కలకి పట్టేసుకుంటూ ఉంటుంది. నాటు కనకాంబరంకి అయితే ఎక్కువగా వేరుకుళ్ళు అనేది వస్తుందండి. ఉన్నట్టుండి మొక్క చక్కగా పూలు పూస్తూనే ఉంటుంది, బాగానే ఉంటుంది, ఉన్నట్టుండి చనిపోతుంది. ఎందుకు అనుకుంటాము, మనం వాటర్ ఎక్కువ తక్కువలు ఇవ్వటం వల్ల వేరుకుళ్ళు వచ్చి ఆ మొక్క అనేది చనిపోతుంది.
ఏమొస్తాయంటే నెమటోడ్స్. ఈ నెమటోడ్స్ వల్ల మొక్క పెరుగుదల అనేది ఉండదనమాట. మనం అది గమనించుకోవాలి. మొక్క ఏంటా పెరగటం లేదు అనేది చూసుకుంటే అప్పుడు దానికి ఎక్కువగా నెమటోడ్స్ ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. మనం పొగాకు ద్రావణం ఇస్తే ఆ నెమటోడ్స్ ప్రాబ్లం కూడా పోతుందనే చెప్పాలి. పొగాకు ద్రావణం అంటే పొగాకు కట్టలు దొరుకుతాయి చూసారా, మీకు విడి పొగాకు దొరికినా పర్వాలేదు, పొగాకు కట్టలైనా సరే ఒక పొగాకు తీసుకొచ్చి 1 లీటర్ వాటర్లో డైల్యూట్ చేసి నానబెట్టి 3 డేస్ తర్వాత 1:3 రేషియోలో డైల్యూట్ చేసి మొక్క మొదట్లో పోస్తే ఆ నెమటోడ్స్ ప్రాబ్లం కూడా పోతుంది. అసలు మొక్క అనేది పెరగదండి, పూలు అనేది రావు, ఆకులు చిన్న చిన్నవిగా అయిపోతాయి. అదే నెమటోడ్స్ ప్రాబ్లం ఉన్నది అనగానే మీరు ఫంగిసైడ్ వాటర్ కానీ పొగాకు ద్రావణం కానీ ఇచ్చారంటే ఆ ప్రాబ్లం కూడా చక్కగా క్లియర్ అయిపోతుంది. మొక్కని పీకి చూసినప్పుడు ఆ వేళ్ల దగ్గర ఒక చిన్న చిన్న బుడిపెళ్ళలాగా ఉంటాయండి. అలా ఉంటే అది నెమటోడ్స్ అనమాట. లేకపోతే ఈ కాండం దగ్గర ఇలా కుళ్ళిపోయినట్టుగా అయిపోతుంది అనమాట. అప్పుడు వేరుకుళ్ళు ప్రాబ్లం అది కూడా మీరు గమనించుకోవచ్చు. మొక్క ఎండిపోతుంది అనగానే ఆ మొక్కని తీసేయటమా, వేరే పార్ట్లోకి షిఫ్ట్ చేయటమా, లేకపోతే పొగాకు ద్రావణం ఇవ్వటమా, ఫంగిసైడ్ ఇవ్వటమా అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకొని మొక్కకి ఇవ్వటానికి ట్రై చేయండి. ఇది చూసారా ఎంత పొడిగా ఉందో. మనం వాటర్ అనేది కనకాంబరం మొక్కకి చూసి అయితే ఇవ్వాలండి. అబ్జర్వ్ చేసుకోకపోతే 1 రోజుకి 2 రోజులకే వాటర్ ఎక్కువైపోయి మొక్క అలా చనిపోతుంది. చెట్టు నిండా పువ్వులు ఉంటాయి కానీ మొక్క మాత్రం చనిపోతుంది. ఎక్కువగా కనకాంబరానికి వైరస్ తెగులు అనేది వస్తుంది. కొమ్మ అంతా బూజు పట్టినట్టుగా తెల్లగా వచ్చేస్తుందండి. ఇది కనకాంబరానికే కాదు మల్లె మొక్కకు కూడా వచ్చేస్తుంది. ఆ కొమ్మ అక్కడ అలా పూర్తిగా ఎండిపోవడం అనేది జరుగుతుందన్నమాట. దీన్ని కనుక చూడకుండా ఉన్నాము అనుకోండి, మన ఆ పాడైన కొమ్మని అంతవరకు కట్ చేసేయకపోతే అలా అలా పాకుతూ చిగురు కొమ్మ అలా మొత్తం మొక్క అంతా కూడా చనిపోతుంది. మల్లె మొక్కకు కూడా ఈ ఎక్కువగా బూజు తెగులు అనేది వస్తూ ఉంటుంది. మీకు ఇలా వేరుకుళ్ళు తర్వాత ఏమో కొమ్మ తెగులు బూజు తెగులు రాకుండా ఉండాలి అంటే మీ దగ్గర ఏ ఫంగిసైడ్ ఉంటే ఆ ఫంగిసైడ్ అండి, అంటే బైటాక్స్ కానీ లేకపోతే సోడోమోనాస్ కానీ ఏది ఉంటే అది అనమాట. ఏమీ లేవండి అనుకుంటే పసుపు అయినా సరే అండి, మీరు వాటర్లో కలిపి 15 రోజులకు ఒకసారి మొక్కంతా స్ప్రే చేయటం, మొక్క మొదట్లో పోయటం. ఫంగిసైడ్ ఏదైనా ఫంగిసైడ్ అండి, ఫంగిసైడ్ ఉన్నా సరే అండి 1 లీటర్కి 2 గ్రాములు లేకపోతే గ్రామం కలుపుకొని కనకాంబరం మొక్కలకి 15 రోజులకు ఒకసారి తప్పకుండా అయితే ఇవ్వటం, స్ప్రే చేయటం అనేది చేయాలి. కాకుండా వాటర్ అనేది కూడా మీరు జాగ్రత్తగా చూసి అయితే ఇవ్వాలి. ఆ మొక్కలకి నీరు అనేది చూసి ఇవ్వకపోతేనే ఇలాంటి సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాలంలో మరీ ఎండల్లో పెట్టారనుకోండి, ఆ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మొక్కలు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. తెగులుకి కూడా అండి, బూజు తెగులుకి మీరు ఒక 5 గ్రామ్స్ అనేది ఫంగిసైడ్ తీసుకొని అది 10 లీటర్ వాటర్లో వేసి మొక్క అంతా తడిసేలాగా, ఆకులు వెనకాతలు కూడా తడిసేలాగా మీరు స్ప్రే అనేది చేసేయాలన్నమాట. అలా స్ప్రే చేయటం వల్ల మొక్కకున్నటువంటి ఆ బూజు తెగులంతా కూడా పోతుంది. ఇక్కడ ఏంటంటే 1 లీటర్కి 1 గ్రాము చప్పున మీరు ఏ ఫంగిసైడ్ అయినా కలిపి మొక్కల పైన స్ప్రే చేయొచ్చు. మొక్కలకి ఏ తెగులు ప్రాబ్లం వచ్చినా 1 రోజుతో అయితే పోదండి. మీరు 1 రోజు స్ప్రే చేసి నాకు పోలేదు అంటే మాత్రం చేయలేం. కంటిన్యూషన్గా మార్చి స్ప్రే అనేది చేస్తూ ఉండాలి మొక్కలకి. కదా కనపడింది మనం చేద్దాంలే అని మీరు వదిలేసినట్టయితే ఒక్కొక్క చిగురు వాడిపోతూ మొక్క మనకు అనేది కనపడదు అనమాట. కాబట్టి అశ్రద్ధ చేయకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి ఫంగిసైడ్ కానీ పసుపు కానీ సినమన్ పౌడర్ కానీ ఏదైనా వాటర్లో డైల్యూట్ చేసి మొక్కకి స్ప్రే చేసేయండి. ఒక్కటే గుర్తుంచుకోండి, 15 డేస్కి ఒక్కసారి ఏ ఫంగిసైడ్ అయినా సరే మొక్కల పైన స్ప్రే చేయటం. పూలు పూసాక ఆ పూ కాడాలని తీసేసి చక్కగా ఎలాంటి ఫెర్టిలైజర్స్ మొక్కలకి ఇవ్వటం, ఈ 2 చేస్తూ ఉన్నారంటే బుట్టలు కనకాంబరాలు మీరైతే కోసుకుంటారు. తెలుగు గార్డెన్లో ఎంత బాగా పూస్తున్నాయో మీకు కూడా అంతే అందంగా చక్కగా అయితే పూసేస్తాయి. మన గార్డెన్లో చిలక మొక్క పూలు ఉన్నాయండి, అసలు అవి చాలా అందంగా ఉన్నాయి. నేను సీడ్స్ వేసాను కానీ కొన్ని కలర్స్ కొత్త కలర్స్ కూడా వచ్చాయి, అవి కూడా చూపిస్తాను పదండి. ఇవి వైట్ కలర్, పింక్ కలర్, ఈ సీతమ్మవారి జడపంటి.
ఇంకా ఈ చిలక మొక్క పూలన్నీ అయితే అయిపోతున్నాయండి, సీజన్ అయిపోతుంది కదా. చాలా బాగున్నాయండి, నా గార్డెన్ మొత్తం అలరించేస్తున్నాయి అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్, బాయ్ బాయ్.